వ్యాపారంలో లాభ నష్టాలు ఏం పెట్టుకుంటే అదృష్టాన్ని కలుస్తుంది? వ్యాపారంలో లాభాలు రావడానికి పెట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. వ్యాపారస్తులకి ఏ యొక్క విధానం చేసుకుంటే కొంత అనుకూలమైంది అంటే బాగా వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో బాగా నష్టాలు వస్తూ ఉంటాయి ఎవరికైనా. ఈ నష్టాలు వస్తున్నప్పుడు నష్టాల నుంచి లాభాల్లోకి మీ వ్యాపారాన్ని ముందుకు వెళ్ళొచ్చడానికి ఏం ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఎలా పెట్టుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి వస్తుంది, ఏ వస్తువుని పెట్టుకుంటే ఏ రోజు పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. వ్యాపారంలో బాగా నష్టాలు వస్తున్నప్పుడు ఇబ్బందులు కలుగుతుంటూ ఉంటాయి. చాలామంది తమ దగ్గర వచ్చిన డబ్బు నిలబడడం మానేయడం అంటే మీన్స్ అక్కడ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అవుతూ కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత లాభ నష్టాలు కన్నా కూడా నష్టం ఎక్కువ ఉండదు. లాభ నష్టాలు అని ఎందుకంటామంటే ఒక నెల లాభం వస్తుంది, ఒక నెల నష్టం వస్తూ ఉంటుంది. ధనపూర్వకంగా కూడా వారి ఇంట్లో ఎప్పుడు చూసినా సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ధనపూర్వక విషయాల్లో ధనానికి సంబంధించిన విషయాలు వ్యాపార పరంగా నష్టాలు అనేది తొలగించుకోవడానికి నేను చెప్పే ఒక తాంత్రిక రెమెడీని మీరు పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ రెమెడీని ఏ రోజు చేసుకోవాలి, ఏ విధంగా వ్యాపారం చేసుకునే వారు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఏ విధమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అనేది నేను చెప్పిన ప్రయత్నం మీరు చేసుకుంటే మీకు లాభాలు సూచకంగా లాభాలు వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే డబ్బు నిలబడుతుంది, డబ్బులు వస్తే లాభాలు వచ్చినట్టే. డబ్బులు మనం ఎక్కడైతే ఆపుకోగలుగుతామో అప్పుడు ధనానికి అనుకూలంగా ఉంటూ ధన విషయంలో కొంత మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి ఎలా చేసుకోవాలి అనుకుంటే లాభాలు బాగా రావడానికి వ్యాపార పరంగా మంచి ఉన్నతంగా ఎదగడానికి మీరు ఏం చేయాలంటే ఒక చిన్న రెమెడీ ఉంది. మీ ఇంట్లో మీరు ఎప్పుడైతే ఉంటున్నారో ఆ ఇంట్లో చేసుకున్న ఒక చిన్న రెమెడీని మీకు చెప్తాను నేను. ఏంటి రెమెడీ అంటే మీరు ఇంట్లో వ్యాపారంలో ఎక్కడైతే ఉన్నారో అంటే లాభాలు రావాలి, ధనం ఇంట్లో కూడా నిలబడడానికి ఒక రెమెడీ, ధనం ఇంట్లో నిలబడడానికి ఒక రెమెడీ తర్వాత చెప్తాను. ఇప్పుడు వ్యాపార పరంగా నష్టాలు రాకుండా వ్యాపార పరంగా ధనానికి అనుకూలంగా ఉండడానికి పాజిటివ్గా ఉండడానికి ఒక చిన్న రెమెడీ చెప్తున్నాను. ఏంటి అంటే ఏ బుధవారం అయినా కూడా మీరు ఆకుపచ్చ వస్త్రం తీసుకొని ఆకుపచ్చ వస్త్రంలో 11 రూపాయలు అంటే 11 రూపాయలు పిల్లలు తీసుకొని దీంతోపాటు గుప్పిడి పెసలు, దాంతోపాటు చిన్న పచ్చగురుపురం కూడా దాంతో పెట్టేసి ఈ 11 రూపాయలు కాస్త పెసలు ఈ మూట కట్టేసి అది ఏం చేస్తారంటే సాంబ్రాణి కట్టి చూపిస్తూ అంటే ఒక ఊదు కడ్డీని తీసుకువెళ్ళి ఆ ఊదు కడ్డీని దానికి నీట్గా చూపించేసి అది మీ యొక్క క్యాష్ కౌంటర్లో కానీ ఎక్కడైనా కూడా ధనం ఉండే చోట కానీ ఇట్లా పెట్టేసి ఒక 11 వారాల పూట అంటే ఈ వారం బుధవారం కట్టేశారంటే మళ్ళీ బుధవారానికి దాన్ని మార్చండి. అది తీసుకువెళ్ళి గుడిలో కానీ లేకపోతే పారాయణిట్లో కానీ ఇలా వేసి రావడం వల్ల అంటే ఈ వారం పాటు దానికి సాంబ్రాణి కడ్డీ కానీ ఊది కడ్డీ అంటే ఏదైనా కూడా కాస్త దానికి సాంబ్రాణి కానీ ఏదైనా కూడా కాస్త పొగ చూపించేసి 11 రోజుల తర్వాత మ్యాక్సిమంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి పారాయణిట్లో కానీ దేవాలయాలు కానీ అక్కడ కూడా అంటే హుండీలో కానీ వేసిరండి. ఇలా 11 వారాలు చేస్తే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ధనానికి మీ యొక్క వ్యాపార పరంగా మంచి ఫలితాలతో పాటు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యాపార పరంగా నష్టాలు అనిపిస్తూ ఇబ్బంది కలుగుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విధానాన్ని చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చేసుకొని మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.